నాకు కూడా ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న అంటే ఏదో చిన్న చిన్న పనులు ఉంటే అవన్నీ చేసుకోవచ్చు. మా అభిమానులకి నేను ఏదో రకంగా నేను చేసుకోవచ్చు. ఎందుకంటే మన 200 సంవత్సరాలు బ్రతికేది లేదు. ఉన్నప్పుడు ఇలాంటి ఏదో సాయం చేసి మీరు బాగుండాలి, నేను బాగుండాలి, ఇలాంటి మంచి వ్యక్తులు అంటే ఇలాంటి మంచి వ్యక్తులు ఉండాలండి. ఉంటేనే రాష్ట్రం మంచి మార్పు వస్తుంది, రాష్ట్రంలో మంచి చేంజ్ వస్తుంది, దేశం బాగుపడుతుంది, అన్ని విషయాలు బాగుంది. ఎందుకంటే ఇక్కడ ఈ పల్లెటూరులో ఉంటున్న అంటే పల్లెటూరు అంటే ఇలాంటి ఏరియాలో ఉంటున్న వ్యక్తి కాబట్టి వ్యవసాయం గురించి, రైతుల గురించి ఇది చాలా బర్నింగ్ టాపిక్. దీని గురించి బాగా తెలుసుకుంటారు. సిటీ ఉన్న వాళ్ళకి పెద్ద ఈ పల్లెటూరు వాతావరణం గురించి, రైతుల గురించి పెద్దగా పట్టించుకోరు. హ్యాపీగా ఫుడ్ వస్తుంది, మన మార్కెట్ డిపార్ట్మెంటల్ స్టోర్లో రీటైల్లో అన్నీ వస్తున్నాయి, కొంటున్నారు, తింటున్నారు. కానీ దాన్ని తీసుకొచ్చి అక్కడ ఇవ్వడానికి ఒక వ్యవసాయంలో ఒక రైతు ఎంత కష్టపడుతున్నారు. అది ప్యాకెట్లో అందంగా వస్తుంది, కానీ దానికి ముందు ఆయన పడే తంటాలు ఏమిటి ఎవరు తెలియదు. ఇలాంటి వాళ్ళకి తెలుసు. సో ఇలాంటి వాళ్ళు వాళ్ళ గురించి ఆలోచిస్తారు. సో నాకు ముఖ్యంగా నేను చెప్పేది అంటే రాజకీయాల్లో న్యాయ అనాలిసిస్లో ఏంటంటే రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది. రైతుల గురించి ఆలోచించే వాళ్ళు ఇలాంటి వాళ్ళు, వీళ్ళే రైతులను కాపాడుతారు. కాబట్టి రైతులు బాగున్నారంటే మనం అందరూ బాగుంటాం. అక్కడి నుంచి ఇంకా చాలా ఉన్నాయి. మెడికేషన్ ఉంది, ఎడ్యుకేషన్ ఉంది, డెడికేషన్ ఉంది, చాలా ఉంది. అవన్నీ 1 by 1 వెళ్ళొచ్చు. ముందు బ్రతకడానికి మనకు ఫుడ్ కావాలి. ఆ విషయంలో ఆయన చూసుకుంటారు. అలాగే ఆయనకి ఎటువంటి క్యాస్ట్ కమ్యూనిటీ ఫీలింగ్ ఏమీ లేదు. ఒకవేళ ఉన్నా కూడా ఆయన చాలా బ్యాలెన్స్డ్గా చేస్తారని నమ్మకం నాకు ఉంది. ఇక్కడ మెయిన్గా ఎప్పుడు గొడవ వచ్చేది ఏంటంటే ఒక పార్టీ ఈ మధ్య ఇక్కడే కాదు, తమిళనాడు, కేరళ, కర్ణాటక క్యాస్ట్ ఫీలింగ్ అంటే ఈ పార్టీ అయితే ఈ క్యాస్ట్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. దానివల్ల మైనస్ ఉంది తప్ప ప్లస్ లేదు. కాబట్టి నేను ఈయంతో నేను చెప్పట్లేదు, నేను పార్టీ లీడర్తో చెప్తున్నాను. ఇదివరకు వేరే. ఇప్పుడు మీరు వచ్చి ఈ పార్టీ మీ పార్టీ ఓన్లీ ఈ క్యాస్ట్కే వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు చెప్పారంటే మీరు గెలవరు. మీరు అందరికీ అన్ని క్యాస్ట్ వాళ్ళకి మీరు ఏ విధంగా మీరు సమానం చెప్తారు, అన్ని క్యాస్ట్కి మీరు ఏమేం చేయబోతున్నారు, అలాగే అన్ని కమ్యూనిటీ అంటే హిందూ కమ్యూనిటీ, ముస్లిం కమ్యూనిటీ, క్రిస్టియన్ కమ్యూనిటీ, సర్దార్ కమ్యూనిటీ, ఇది ఇక్కడ మెయిన్ ఉండేది. వాళ్ళకి ఏం చేయబోతున్నారు అనే కమిట్మెంట్ మీరు ఇవ్వండి. కమిట్మెంట్ ఇవ్వకుండా మీరు కనుక మీరు చేసినట్టే ప్రజలు ఏమనుకుంటారంటే ఈ పార్టీ వస్తే ఈ క్యాస్టే బాగుపడుతుంది. అది రాకూడదు. అందరూ బాగుంటారు, అందరూ బాగుంటేనే మీరు బాగుంటారు. కాబట్టి ఇది మైండ్లో పెట్టుకొని మిగతాని నేను చెప్పేంత సీనియర్ ఇది కాదు. నాకు ఉన్న కాస్త కొన్ని పొలిటికల్ అనాలిసిస్ మీద అనుభవంతో నేను చెప్తున్నాను. ఓడిపోవడానికి మెయిన్గా కారణం ఇవే. క్యాస్ట్ ఫీలింగ్ రావడంతో చాలా మంది ఓడిపోయారు. అలాగే కమ్యూనిటీ ఫీలింగ్ చూపించారని చెప్పి ఓడిపోయారు. కాబట్టి ఈసారి చూద్దాం పోటీ. ఇది దేవుడు ఎవరికి ఏం రాసి పెట్టారో తెలియదు. చాలా మంది మొన్న కూడా తెలంగాణలో కేసీఆర్ గారే గెలుస్తారని చెప్పి అనుకున్నారు. 100%. ఎందుకంటే అంత మంచి డెవలప్మెంట్. ఈరోజు మీరు హైదరాబాద్కి వచ్చారు, రాత్రి వచ్చారంటే గచ్చిబౌలికి మీరు వెళ్ళారంటే అమెరికాలో ఉన్నట్టు ఉంది. అమెరికా వాళ్ళే చెప్తున్నారు రాత్రి వస్తే ఇది న్యూయార్క్, ఇది వచ్చి తెలంగాణ, మాకు అర్థం కావట్లేదు. అంత అద్భుతంగా చేశారు, చాలా స్కీమ్స్ చేశారు. కానీ ఓడిపోయారు. ఇక్కడ పల్లెటూరు వాళ్ళు ఎవరు ఆయన ఓటు వేయరు. వాళ్ళకి ఏదో సమ్ డిస్సాటిస్ఫాక్షన్. అంచేత ఈసారి ఏ సెంటర్, బి సెంటర్, సి సెంటర్ ఏమేమి సమస్యలు ఉన్నాయి, వాళ్ళు ఏమేమి అడుగుతున్నారు, వాళ్ళకి ఏంటి ఇవ్వాలి, దయచేసి కనుక్కోండి. అందరూ హ్యాపీగా ఉండాలి. మీరు బాగుంటే మేము కూడా బాగుంటాం. వన్స్ అగైన్ మీ అమూల్యమైన ఓటుని ఒలిశెట్టి శ్రీనివాస్ గారికి మీరు వేసి ఆయన ఉన్నత స్థాయిలో చూడాలని నేను మనస్ఫూర్తిగా ఆ దేవుడిని నేను కోరుకుంటే ఇలాంటి మంచి వ్యక్తులు ఉండాలి. యాజ్ ఎ వెల్ విషర్గా, యాజ్ ఎ ఫ్రెండ్గా, యాజ్ ఎ బ్రదర్గా ఆయన బాగుండాలి, ఆయన ఫ్యామిలీ బాగుండాలి. సో ఈరోజు మేమంతా హ్యాపీగా ఈరోజు కలుసుకున్నాం. అండ్ మాకు కూడా ఏంటంటే లైఫ్లో కొందరిని కలుపుతారు. మా లెఫ్ట్లో బాచి ఉన్నారు, ముస్లిం. సో నాకు ఆయన అభిమానం ఎప్పటి నుంచో ఉంది. అలాగే ఇప్పుడు శ్రీను అంటే చాలామంది ఉన్నారు. కానీ నాకు అందరూ ఏంటంటే దేవుడు మంచి మనుషులు ఇచ్చారు, మంచి ఇలాంటి వాళ్ళని నాకు కల్పించి నాకు చాలు. నాకు 1,00,000 కోటి మంది లేకపోతే ఇలాంటి 100 మంది ఉంటే నాకు చాలు లైఫ్లో. అలాంటి వాళ్ళు నాకు దేవుడు ఇచ్చినందుకు వాళ్ళు కూడా ధన్యవాదాలు చెప్తూ మీరందరూ కలిసినందుకు థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం. కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని